మీ యొక్క పీడిఎఫ్ మీ దగ్గర ఉన్నట్లయితే రాబోయే డిఎస్సిలో ఖచ్చితంగా 100% జాబ్ మీదే. అవును, మీరు వినేది నిజమే. 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు బయలాజికల్ సైన్స్ సంబంధించినటువంటి ప్రతి ఒక్క చాప్టర్ ని బేస్ చేసుకొని ఇక్కడ తయారు చేసినటువంటి ఈ పీడిఎఫ్ అనేది మీకు 100% రేపు రాబోయేటటువంటి డిఎస్సిలో సక్సెస్ అవడానికి ఉపయోగపడుతుంది. టెక్స్ట్ బుక్లు చదవటంతో పాటు ఎవరైతే టెస్ట్ సిరీస్ చేస్తారో వాళ్ళు 100% సక్సెస్ అవుతారండి. గతంలో చాలా మంది జాబ్ వచ్చినటువంటి ఆస్పిరెంట్స్ చేసినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటి అంటే టెస్ట్ సిరీస్. టెక్స్ట్ బుక్లు ఎన్నిసార్లు చదివిన ఉపయోగం ఉండదండి, కానీ టెక్స్ట్ బుక్ చదివిన తర్వాత మనం ఆ చాప్టర్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ బిట్స్ ని మనం టెస్ట్ రూపంలో చేసినప్పుడు మన యొక్క స్కోర్ ఎంత ఉంది, మనం ఆ చాప్టర్ మీద ఎంత ఫోకస్ పెట్టాము, ఎంత ఎఫర్ట్ పెట్టాము, మనం ఎంత దాని మీద సబ్జెక్ట్ మీద మనకి గ్రిప్ ఉంది అనేటటువంటి విషయం తెలుస్తుంది. సో కాబట్టి టెస్ట్ సిరీస్ ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరు కూడా టెస్ట్ సిరీస్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితేనే మీ యొక్క స్ట్రెంగ్త్ అనేది మీకు అర్థమవుతుంది. ప్రతి వరకు కొత్త బుక్స్ తర్వాత పాత బుక్స్ ని బేస్ చేసుకొని తయారు చేసినటువంటి పీడిఎఫ్ అండి ఇది. ఈ పీడిఎఫ్ ఎవరైతే మీరు చదువుతారో రేపు రాబోయేటటువంటి డిఎస్సిలో 100% మీరు మంచి టాప్ ర్యాంకులు జాబ్ను కొట్టడానికి అవకాశం ఉంటుంది. గత ప్రశ్న పత్రాలని దృష్టిలో పెట్టుకొని లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ఈ విధమైనటువంటి ప్రశ్నల్ని బేస్ చేసుకొని ఇక్కడ ఈ పీడిఎఫ్ ని తయారు చేయడం జరిగిందండి. ప్రతి ఒక్క చాప్టర్ ని బేస్ చేసుకుని తయారు చేసినటువంటి టెస్ట్ సిరీస్ అనేది మీకు 100% యూజ్ అవుతుంది. నేనే దగ్గర ఉండి ప్రతి ఒక్క చాప్టర్ ని తెలుగు అకాడమీకి సంబంధించినటువంటి ఏపీలో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్, తెలంగాణలో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ ని బేస్ చేసుకుని తయారు చేసినటువంటి పీడిఎఫ్ అండి ఇది. ప్రతి ఒక్క చాప్టర్ లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలన్నింటినీ కూడా కవర్ చేస్తూ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ ని బేస్ చేసుకుని తయారు చేసినటువంటి పీడిఎఫ్ ఇది. మీకు 100% యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ పీడిఎఫ్ మీరు ఒకసారి చదివినట్లయితే మీరు ఎలాంటి కోచింగ్ కూడా వెళ్లాల్సినటువంటి అవసరం ఉండదు. చాలా మంది డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి బయాలజికల్ సైన్స్ ఆస్పిరెంట్స్ అందరూ కూడా చాలా రకాలైనటువంటి మెటీరియల్స్ మీరు పర్చేజ్ చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ మేము ఇచ్చేటటువంటి ఈ మెటీరియల్ మీరు ఒక్కసారి పర్చేజ్ చేసి చూడండి. దీంట్లో మీకు వేరియేషన్ అనేది కనిపిస్తుంది. మిగిలినటువంటి వివిధ రకాలైనటువంటి మెటీరియల్స్ కి మన సక్సెస్ జర్నీ టీవీ ఛానల్ నుంచి మేము అందించేటటువంటి పీడిఎఫ్ కి ఉన్నటువంటి వేరియేషన్ మీరు ఒకసారి చూడండి. నాలెడ్జ్ బేస్డ్ ప్రశ్నలు, అండర్స్టాండింగ్ సంబంధించినటువంటి ప్రశ్నలు, అదేవిధంగా మ్యాచింగ్ టైప్ క్వశ్చన్లు, అజర్షన్ రీజనింగ్ టైప్ క్వశ్చన్లు, సరి అయినటువంటి వాక్యాన్ని గుర్తించేటటువంటి ప్రశ్నలు, సరికాని వాక్యాన్ని గుర్తించే ప్రశ్నలు. సో ఈ విధంగా మీకు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు బయాలజికల్ సైన్స్ సంబంధించినటువంటి ప్రతి ఒక్క చాప్టర్ మీద ఫోకస్ చేసి నేనే స్వయంగా తయారు చేయడం జరిగిందండి. సో మరి ఈ పీడిఎఫ్ లో మనకి 10th క్లాస్ సంబంధించినటువంటి బయాలజికల్ సైన్స్ ఓల్డ్ బుక్, అదేవిధంగా న్యూ బుక్ లో ఉన్నటువంటి అంశాలను కూడా సపరేట్ గా మీకు పీడిఎఫ్ తయారు చేయడం జరిగింది. సో ఈ పీడిఎఫ్ లు మీరు ఒకసారి చదివినట్లయితే మీకు ఖచ్చితంగా మీరు మీ యొక్క స్కోర్ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా స్కోర్ చెక్ చేసుకొని మీరు ఏ చాప్టర్ లో ఏ అంశాల్లో మీరు వెనకబడి ఉన్నారు అనేటటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని మళ్ళీ అదే అంశాలను మళ్ళీ మీరు మంచిగా ప్రిపేర్ అయ్యి మళ్ళీ ఈ టెస్ట్ సిరీస్ ని మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే 100% మీరు సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గత ప్రశ్న పత్రాలను దృష్టిలో పెట్టుకొని మీకు 100% సిలబస్ ని కవర్ చేస్తూ తయారు చేసినటువంటి పీడిఎఫ్ అండి. మన తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి పీడిఎఫ్ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ నుంచి డైరెక్ట్ గా పేజ్ టు పేజ్ నుంచి తయారు చేసి మీకు ఇట్లా అందించినటువంటి పీడిఎఫ్ అనేది గతంలో మీరు ఎప్పుడు కూడా చూసి ఉండరు. ఒకసారి ఇలాంటి పీడిఎఫ్ ని మీరు పర్చేజ్ చేసి చూడండి. రేపు రాబోయేటటువంటి డిఎస్సిలో మీరు 100% సక్సెస్ ని సాధిస్తారు. ఈ మెటీరియల్ అనేది కేవలం బయాలజికల్ సైన్స్ వాళ్ళకే కాకుండా టీజీటీ, పీజీటీ, గురుకులం వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. బైలింగ్వల్ ఇవ్వడం జరిగిందండి. ప్రధానంగా ప్రతి ఒక్క ప్రశ్నని కూడా తెలుగు, ఇంగ్లీష్ మీడియం లాంగ్వేజ్ లో ప్రతి ఒక్కటి కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే టెస్ట్ సిరీస్ రూపంలో ప్రాక్టీస్ చేస్తే మీరు 100% రేపు జాబ్ ని సాధించగలుగుతుంటారు. మీరు చాలా బయట మీరు చాలా రకాలైనటువంటి మెటీరియల్స్ రూపంలో కానివ్వండి, ఇంకా కోచింగ్ సెంటర్ రూపంలో కానివ్వండి అమౌంట్ పే చేసి ఉంటారు. సో కానీ ఇక్కడ ఇచ్చేటటువంటి ఈ ఒక్కసారి మన ఈ టెస్ట్ సిరీస్ ని మీరు ఫాలో అయినట్లయితే మీకు వేరియేషన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా రాబోయేటటువంటి 1 month లో బయాలజికల్ సైన్స్ సంబంధించినటువంటి మెథడాలజీ టెస్ట్ సిరీస్ కూడా మీకు అందించే ప్రయత్నం చేయడం జరుగుతుందండి. తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ ని బేస్ చేసుకొని ప్రతి ఒక్క చాప్టర్ ని ఫోకస్ చేస్తూ ముఖ్యమైనటువంటి అంశాలు ఎలాంటి బిట్లు అడుగుతున్నాడు అనేటటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని మీకు పీడిఎఫ్ ని తయారు చేస్తున్నాము. ఇది ఆల్రెడీ వర్కింగ్ లో ఉంది. ఇంకొక 1 month లో మెథడాలజీ కూడా అందుబాటులోకి వస్తుంది. సో కాబట్టి ఎవరైతే కోచింగ్ కి వెళ్ళలేనటువంటి ఆస్పిరెంట్స్ ఉంటారో, ఇంటి దగ్గర ప్రిపేర్ అయ్యేటటువంటి ఆస్పిరెంట్స్ ఉంటారో
అదేవిధంగా గతంలో ప్రిపేర్ అయ్యి జాబ్ మిస్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మీరు ఈ టెస్ట్ సిరీస్ ఒకసారి మీరు చూసినట్లయితే రాబోయేటటువంటి డిఎస్సిలో మీరు 100% సక్సెస్ అవడానికి. కాబట్టి రాబోయేటటువంటి డిఎస్సిలో మనకి మీరు ఎలాంటి కోచింగ్ సెంటర్ కి వెళ్లాల్సినటువంటి అవసరం ఉండదు. మీరు బయట రకరకాలైనటువంటి బుక్స్ చదవాల్సిన అవసరం ఉండదు. కేవలం మన తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ నుంచి రూపొందించి తయారు చేసినటువంటి బిట్స్. ఇలాంటి బిట్స్ అనేవి మీకు గతంలో మీరు ఎప్పుడూ చూసి ఉండరు. సో కాబట్టి ఆస్పిరెంట్స్ ఈ వీడియోకి సంబంధించినటువంటి స్క్రీన్ మీద మీకు మన వాట్సాప్ నెంబర్ ఉంటది. ఆ నెంబర్ కి మీరు మెసేజ్ చేయండి, మాకు పీడిఎఫ్ కావాలి అనేటటువంటి ఒక మెసేజ్ మీరు చేసినట్లయితే మీకు ఆ వాట్సాప్ నెంబర్ నుంచి మీకు ఒక స్కానర్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ స్కానర్ ను ఉపయోగించి మీరు జస్ట్ 499 తోటి మీకు 6th నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి అన్ని బయాలజికల్ సైన్స్ సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా కవర్ చేస్తూ మీకు పీడిఎఫ్లు అనేవి సపరేట్ గా చాప్టర్ వైజ్ గా మీకు వాటికి సంబంధించినటువంటి కీస్ కూడా అందించడం జరిగింది. కాబట్టి ఇవి మీరు ఒకసారి చూసినట్లయితే రేపు రాబోయేటటువంటి డిఎస్సిలో సక్సెస్ అవుతారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో 1 month లో మీకు మెథడాలజీ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా చాప్టర్ వైజ్ గా మీకు తయారు చేసే ప్రయత్నం చేయడం జరుగుతుందండి. సో ఎవరైతే ఈ ఆస్పిరెంట్స్ వీటిని కొంటారో వాళ్ళకి దాని మీద ఈసారి డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంటది. కాబట్టి మీరు బయట ఎలాంటి కోచింగ్ సెంటర్ కి వెళ్లాల్సినటువంటి అవసరం ఉండదు. రకరకాలైనటువంటి బుక్స్ ను కూడా పర్చేజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఒక్కసారి ఈ పీడిఎఫ్ ని మీరు చూసారంటే మీకు 100% మీరు రాబోయేటటువంటి డిఎస్సిలో సక్సెస్ ని సాధించడం జరుగుతుంది. మీరు పే చేసేటటువంటి ఈ 499 లో చాలా వరకు నేను ఈ ప్రిపేర్ చేసినటువంటి బిట్స్ ఏవైతే ఉన్నాయో టెస్ట్ సిరీస్ అవన్నీ కూడా బయట నెట్ సెంటర్ దగ్గరికి వెళ్ళి పీడిఎఫ్ తయారు చేయించడానికి చాలా వరకు అమౌంట్ అనేది ఖర్చు అయింది. సో కాబట్టి ఆస్పిరెంట్స్ ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు 499 రూపీస్ లో ఇచ్చే ప్రయత్నం చేయడం జరిగిందండి. సో కాబట్టి బయట మీరు వేలకు వేలు కోచింగ్ సెంటర్ లో పెట్టి పే చేయాల్సినటువంటి అవసరం లేదు. రేపు డిఎస్సిలో సక్సెస్ అవ్వాలి అంటే ఖచ్చితంగా కంటెంట్ అనేది చాలా ముఖ్యమండి. సో కంటెంట్ లో ఎవరైతే ఫుల్ మార్కులు స్కోర్ చేస్తారో ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. కంటెంట్ తో పాటు తర్వాత మనకి రెండో ముఖ్యమైనటువంటి అంశం మెథడాలజీ. సో కాబట్టి ఈ కంటెంట్ మెథడాలజీ మీద మీరు ఫోకస్ చేసినట్లయితే మీరు డిఎస్సిలో సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి దాంట్లో ప్రధానమైనటువంటి భాగంగా కంటెంట్ సంబంధించినటువంటి అంశాలను మీకు హడావుడిగా తయారు చేయకుండా నిదానంగా తయారు చేయడం జరిగిందండి. ఎప్పటి నుంచో దీనికి సంబంధించినటువంటి ప్లానింగ్ లో ఉన్నాను, దీన్ని తయారు చేస్తున్నాను. కాబట్టి మీకు పూర్తి స్థాయిలో ఉపయోగపడే విధంగా దీన్ని రూపొందించడం జరిగింది. రేపు రాబోయేటటువంటి 1 month లో మెథడాలజీ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తాను. సో కాబట్టి ఎవరైతే కావాల్సినటువంటి ఆస్పిరెంట్స్ ఉంటారో మీరు ఇచ్చినటువంటి వాట్సాప్ నెంబర్ కి మీరు మెసేజ్ చేయండి మీకు కావాలని. మీకు దానికి సంబంధించినటువంటి స్కానర్ ని పెడతాము. మీరు ఎప్పుడైతే స్కానర్ కి స్కాన్ చేస్తారో ఇమీడియట్ గా మీకు వీటికి సంబంధించినటువంటి దాదాపు 40+ పీడిఎఫ్లు మీకు అందించే ప్రయత్నం చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.